నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. పోసాని కృష్ణమురళికి బెయిల్ వచ్చింది. సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసులో కూడా పోసాని కృష్ణమురళికి బెయిల్ వచ్చింది. బెయిల్ కొన్ని షరతులతో ఇచ్చింది కోర్టు. ఆయన దేశం విడిచి పారిపోరాదు, వారానికి 2 రోజులు వచ్చి సంతకాలు పెట్టాలి, తర్వాత సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు, 2 లక్షల రూపాయల విలువతో 2 వ్యక్తుల పూచీకత్తు సమర్పించాలి. ఇలాంటి కండిషన్స్తో బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ పోసాని కృష్ణమురళికి ఇంత ఈజీగా ఆయన బెయిల్స్ ఎట్లా వస్తున్నాయి, ఇంత ఈజీగా ఆయన జైలు నుంచి ఎట్లా బయటకు వస్తున్నాడు, ఆయన మీద చాలా సీరియస్గా కేసులు నమోదయ్యాయి, రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. ఈ చర్చ ఎంత ఉంది, ఎంత ఈజీగా ఏ విధంగా బయటపడగలుగుతున్నాడు అంటే 2 రోజుల క్రితమే నేను చెప్పానండి. ఇక్కడ వార్త చూడండి, 2 రోజుల క్రితమే నేను చేశాను. పోసాని విడుదలకు లైన్ క్లియర్, చక్రం తిప్పుతున్నటువంటి కీలక నేత అని చెప్పాను 2 రోజుల ముందే. అదే జరిగింది. వరుసగా ఆయన మీద నమోదైన ప్రతి కేసులో కూడా బెయిల్స్ వస్తానే ఉన్నాయి. సిఐడి పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో కూడా బెయిల్ వచ్చేసింది కండిషన్స్తో. అంటే ఒక సీరియస్ లాబింగ్ జరిగిందన్నది మాట వాస్తవం. గత వీడియోలో కూడా నేను చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడితో సంప్రదింపులు జరిపారు. చాలా సీరియస్గా లాబింగ్ చేసి సిఐడి పోలీసులతో టచ్లోకి వెళ్ళి సిఐడి పోలీసులు పోసాని కృష్ణమురళికి కొంత లూజ్గా వదిలినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే ఈజీగా బెయిల్ వచ్చింది. క్లియర్గా అర్థమవుతుంది. సో డెఫినెట్గా సిఐడి పోలీసులు ఆ రోజు విచారణ సందర్భంగా కూడా అడిగినటువంటి ప్రశ్నలు, వచ్చిన సమాధానాల గురించి క్లియర్గా ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు సిఐడి పోలీసులు ఒకరోజు కస్టడీకి తీసుకున్నప్పుడు అండి, గతంలో పోసాని కృష్ణమురళి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పారండి. గతంలో కస్టడీకి తీసుకుని విచారించినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నాకు స్క్రిప్ట్ పంపించేవాడు, ఆయన నాకు వాట్సాప్లో పంపించేవాడా, మెయిల్స్లో పంపించేవాడా, ఏదో రకంగా ప్రెస్ మీట్ పెట్టే ముందు పలానా విషయం గురించి మాట్లాడాలి, పలానా వాళ్ళని తిట్టాలి, ఈ బూతులు తిట్టాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఇంత సీరియస్గా మాట్లాడాలి అని చెప్పి నాకు స్క్రిప్ట్ వచ్చేది. నేను అదే విధంగా పొల్లు పోకుండా అంత బలంగా నేను ఆ నాయకుల్ని టార్గెట్ చేశాను, తిట్టానని చెప్పి గత కస్టడీలోనే పోసాని కృష్ణమురళి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సజ్జల భార్గవరెడ్డి తాను ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడానో అవన్నీ కూడా ప్రతి ఒక్క విషయం, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే ఆ బిట్ కట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆ బిట్ కట్ చేయడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్స్లో విపరీతంగా వైరల్ చేసే బాధ్యత భార్గవరెడ్డి చూసుకుంటాడు. సో వీళ్ళిద్దరే చెప్పింది చెప్పినట్టుగా నేను చేశాను, ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టానని చెప్పి గత కస్టడీలో చెప్పాడు. కానీ మొన్న సిఐడి పోలీసులు విచారణ సందర్భంగా ఏం చెప్పాడు, అసలు వాళ్ళతో నాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు నాకు వాళ్ళు స్క్రిప్ట్ పంపించలేదు. సాక్షి మీడియా నేను ప్రెస్ మీట్ పెట్టే ముందు 1 గంట ముందో 2 గంటల ముందో వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు ఏ విషయం మీద మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. సాక్షి మీడియా డైరెక్షన్ కానీ వ్యక్తుల ప్రమేయం, వ్యక్తుల బలవంతం నా మీద ఏం లేదని చెప్పి ప్లేట్ ఫిరాయించినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన ఈ సమాధానాలలో ఈ మార్పు ఏ విధంగా వచ్చింది, ఆయన ఎందుకు ఈ విధంగా ప్లేట్ ఫిరాయించి చెప్పాల్సి వచ్చిందంటే, ఇక్కడ ఆయన్ని బయటపడేసే ప్రయత్నం చేస్తున్నటువంటి 2 నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాబింగ్ ప్రతిఫలమే పోసాని కృష్ణమురళి వాయిస్లో చేంజ్ కనిపిస్తుందని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే కొన్ని ప్రశ్నలకు తెలియదని సమాధానాలు చెప్పడం, గతంలో సమాధానాలు చెప్పిన వాటిని కూడా ఇప్పుడు అడిగినప్పుడు నాకు గుర్తులేదు, దీంతో నాకు సంబంధం లేదని చెప్పి దాటవేసే పని కూడా ఆయన పోసాని కృష్ణమురళి చేశారంటే, ఈజీగా బెయిల్ రావడానికి ఏ విధమైనటువంటి మార్గాలు ఉన్నాయో దాన్ని తూచా తప్పకుండా పాటించాడు. సిఐడి పోలీసులు ఆయనకి సహకరించారు, సిఐడి పోలీసులు ఆయన్ని కొంత లూజ్గా వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఒకరోజు కస్టడీలో ఆయన ఏది కోరుకుంటే ఆ ఫుడ్ పెట్టారంట, ఆయనతో చాలా సరదాగా సంభాషించారంట, ఆయన మీద ఎలాంటి ఒత్తిడి చేయలేదంట, ఎలాంటి బలమైనటువంటి సీరియస్ ప్రశ్నలు వేయలేదంట. నాకు తెలియదన్నప్పుడు మీకు తెలియదా, ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఈ విధంగా వెళ్ళిపోయారంటే ఇక్కడ ఎవరైతే 2 నాయకులు మాట్లాడుకుని సిఐడీలకు టచ్లోకి వచ్చి ఆయన కొంత లూజ్ చేయండి అని డైరెక్షన్ ఇచ్చారు, దాని ప్రకారమే సిఐడి పోలీసులు నడుచుకున్నారు. అందుకే ఇంత ఈజీగా బెయిల్ వచ్చిందని చెప్పి చర్చ అంతా జరుగుతోంది. ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే సిఐడి పోలీసుల విచారణ తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరిచి మళ్ళీ జైలు అధికారుల దగ్గర అప్పగిస్తారు కదా పోసాని కృష్ణమురళిని. ఆ సందర్భంలో కూడా సిఐడి పోలీసులు ఫోటోలు దిగారండి. వాళ్ళకి అర్థమైపోయింది, పోలీసులకి, సిఐడి పోలీసులకి అప్పుడే అర్థమైపోయింది ఈయన రేపో ఎల్లుండో బయటకు వచ్చేస్తాడు, కాబట్టి ఇది పెద్ద సీరియస్ అయ్యే విషయం కాదు అని చెప్పి పోసాని కృష్ణమురళి మళ్ళీ ఆయన వేరే కేసులో ఏమైనా అరెస్ట్ అవుతాడా కాడా, మళ్ళీ జైలుకు వస్తాడో లేదో కూడా తెలియదు, కాబట్టి ఆయన సెలబ్రిటీ కాబట్టి మనం ఫోటోలు దిగుదాం అని చెప్పి సిఐడి పోలీసులు క్యూలో నిలబడి ఫోటోలు దిగారండి పోసాని కృష్ణమురళితో. ఆయన ఒక రిమాండ్ ఖైదీ. ఆ విషయం సిఐడి పోలీసులు మర్చిపోయారు. ఆయన విచారణకు వచ్చినప్పుడు వేరే ఇంకెవరన్నా వ్యక్తులు ఆయన సెలబ్రిటీ కదా అని చెప్పి ఫోటోలు దిగితే అనుకోవచ్చు, అరే సిఐడి పోలీసులే
నేరుగా పోసాని కృష్ణమురళితో ఒక రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తితో ఎలా ఫోటోలు దిగుతారండి? తీవ్రంగా సిఐడి పోలీసుల మీద విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది కనిపించింది, ప్రజలందరూ చూశారు. సో డెఫినెట్గా అప్పటికే చాలామందికి అర్థమైపోయింది ఇక్కడ ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతోంది, పోసాని కృష్ణమురళి బయటపడే మార్గాలు చాలా సీరియస్గా జరుగుతున్నాయి, లాబింగ్ చాలా సీరియస్గా జరుగుతుందని చెప్పి క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు మనం చూస్తే కనుక పోలీసులు ఇంకా గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నవాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా నడుచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు స్వతంత్రంగా బిహేవ్ చేయట్లేదు. కేసుల్లో ఎంత తీవ్రత ఉంది, కేసుల్లో ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయి, దీని ప్రకారం చట్ట ప్రకారం నడుచుకోకుండా ఈ లాబియింగ్లకు కూడా పోలీసులు వంత పాడుతున్నటువంటి పరిస్థితి ఉండటం వల్లే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న పొంగునూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అనుచరుడు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నడి రోడ్డు మీద చంపేసినటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందే ఒక 15-20 రోజుల ముందు అతను వీడియోలు రిలీజ్ చేశాడు, నాకు థ్రెట్ ఉంది, గత 5 సంవత్సరాలుగా ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని దాడులు చేశారు, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా వీళ్ళ దాడులు ఎక్కువైపోతున్నాయి పెద్దిరెడ్డి అనుచరుడు అని చెప్పి ఆయన పోలీసులకు కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ హత్యకి పరోక్షంగా పోలీసులు సహకరించారని చెప్పి ఆ కేసును బట్టి అర్థమవుతుంది. చిత్తూరు జిల్లాలో 264 మంది పోలీసుల్ని బదిలీ చేశారంటే పోలీసులు ఏ విధంగా ప్రవర్తన ఉంది, పోలీసులు ఇంకా గత పాలకులకు కొమ్ము కాస్తున్నారు అన్నది అర్థమవట్లేదా? కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సిఐడి పోలీసులే కాదు, మొత్తం ఓవరాల్గా పోలీసు యంత్రాంగం ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఆ ఘటన నిదర్శనంగా నిలిచింది. సో డెఫినెట్గా ఇక్కడ సిఐడి పోలీసులు కూడా పోసాని కృష్ణమురళితో ఫోటోలు దిగారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. సో దీని మీద సీరియస్గా డిస్కషన్ జరుగుతోంది. పోసాని కృష్ణమురళి ఇప్పుడు ఈరోజు బయటకు వస్తూ ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి కేసులన్నింటిలో కూడా ఆయనకి బెయిల్ వచ్చేసింది. కాబట్టి ఇక ఏదైనా కొత్త కేసు నమోదైతే దాంట్లో మళ్ళీ అరెస్ట్ చేస్తారు, కానీ ఇప్పట్లో ఆయన అరెస్ట్ అయితే లేదని చెప్పి సమాచారం వస్తూ ఉంది. సో డెఫినెట్గా చూడాలి. మీకు ఎలాంటి అనుమానం కలుగుతుంది? 2 రోజుల క్రితమే నేను చెప్పాను పోసాని విడుదలకు రంగం సిద్ధమైపోతుంది, లాబింగ్ జరుగుతుంది బలంగా అని. సో నేను చెప్పిన 2 రోజులకే ఆయన బెయిల్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుందో డెఫినెట్గా మీరు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.